టీటీడీ నిధులతో షిరిడీ సాయి ఆలయాలపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. శ్రీవాణి నిధులతో షిరిడీ సాయి ఆలయాలు నిర్మించలేము అని చెప్పింది ఏపీ సర్కార్. ఇందుకు కారణాలు కూడా చెప్పారు మంత్రి ఆనం. షిరిడీ సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవు అన్నది మంత్రి ఆనం చెప్తున్నది. పౌరాణిక ధర్మశాస్త్రాల్లో షిరిడీ సాయి లేరు అని కూడా అన్నారు. ఆగమ వైదిక శాస్త్ర ప్రమాణాలని పాటించే శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారానికి వినియోగిస్తామన్నారు ఆనం. నెల్లూరు ఆత్మకూరు టిట్కో కాలనీలో తొలి ఆలయం నిర్మితమవుతోందని, జూలైలో ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం నెలకు 10,000 రూపాయలు ఇస్తామని, ఆలయాల పునర్నిర్మాణానికి సర్వశ్రేయోనిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనటువంటి అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం.